మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజుకు కేంద్ర ప్రభుత్వం గోవా గవర్నర్ గా నియమించిన సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజుకు కేంద్ర ప్రభుత్వం గోవా గవర్నర్ గా నియమించిన సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ అశోక్ గజపతిరాజు నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రిగా పనిచేశారని అన్నారు. జూన్ 26, 1951 జన్మించిన ఆయన విజయనగరం సంస్థాన రాజకుటుంబానికి చెందినవారు మరియు విజయనగరం చివరి మహారాజు చిన్న కుమారుడు. తెలుగుదేశం పార్టీలో కీలకమైన పాత్ర పోషించారని అన్నారు. గవర్నర్గా దేశానికి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అడప జగదీష్, కర్రి వీరబాబు, మండపాక వీరవెంకట సత్యనారాయణ, మండపాక నాగబాబు తదితరులు పాల్గొన్నారు. అశోక్ గజపతిరాజు గారికి మరి రోజు గోవా గవర్నర్గా నియమింపబడిన శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నాం. మరి అశోక్ గజపతిరాజు గారు మరి ఇటు దేశంలోని రాష్ట్రంలోని ఎనలేని సేవలు అందించి మరి ఈయన గవర్నర్గా నియమింపడం మా అందరికీ అదే ప్రజానికానికి సంతోషకరంగా ఉంది. ఆయన మరెన్నో వారి సేవలు మనం మరువలేనివి. మరి ఇదే విధముగా గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారి సేవలు మరిన్ని విస్తృతం కావాలని కోరుకుంటూ మీ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ.